చెప్పండమ్మా. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మహావతార్ బాబాజీ గారు లాహిరి మహాశైలు క్రియాయోగం వాళ్ళ పరంపర అంటారు కదండి. దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా? క్రియాయోగం అనేది లాహిరి మహాశయులు, మహావతార్ బాబా అదొక్కటే కాదు. ఓకే. క్రియాయోగాన్ని శంకరాచార్యుల వారు కూడా మనకు అందించారు, క్రియాయోగ కాన్సెప్ట్స్ ని. ఓకే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా క్రియాయోగాన్ని అందించారు. ఓకే. హంస ఆహా. హంస యోగాన్ని ఆ, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించారు మనకి. ఓకే. మంత్రాలతో, బీజాక్షరాలతో, యంత్రాలతో ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసే విధానాన్ని ఆ, శంకరాచార్యులు వారు అందించారు. ఓకే అండి. రమణ మహర్షి వారు విచారణ ద్వారా ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకునే అతి సులభంగా సరళమైనటువంటి ఉపాయాన్ని అందించింది రమణ మహర్షి గారు. ఓకే సార్. అర్థమవుతుందమ్మా. ఆ, అలాగే రామకృష్ణ పరమహంస వారు కూడా, ఆహా. పతంజలి గారు, పాణిని గారు, ఉమ్, ఇట్లాంటి ఎందరో మహర్షులు ఓకే. క్రియాయోగాన్ని మనకు అందించారు. ఈవెన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా క్రియాయోగం గురించే చెప్పారు. ఓకే. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు రామాయణంలో కూడా ఆ, క్రియాయోగం ఉంది. ఓకే. మీరు దేన్ని బేస్ చెప్తున్నా చేసుకున్నారు మా వీటన్ని? చెప్తున్నా చెప్తున్నా కొంచెం ఓకే. ఆవేశపడుతున్న వింటే మీకు క్లారిటీగా చెప్తా. అర్థమైందా? ఉమ్, వినండి ఫస్ట్. ఓకే. అలాగే రామాయణంలో ఉమ్, ఉండేది కూడా క్రియాయోగమే. రామాయణంలో ఓకే. ఉండేటటువంటి షట్శక్తి కేంద్ర వ్యవస్థనే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని 6 కాండలలో సాధకుడు ఎనర్జీ సెంటర్స్ లో ఉన్నప్పుడు, ఎనర్జీ సెంటర్స్ బలహీనమైనప్పుడు, బలంగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటాడో చెప్పేదే రామాయణం. ఉమ్, అలాగే మహాభారతంలో కూడా ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవ, కర్ణ, ఉమ్, 6 ఆ, 6 ఎనర్జీ సెంటర్స్. ఉహు, మహాభారతంలో కూడా క్రియాయోగ ఉంటుంది. రామాయణంలోనూ ఉమ్, క్రియాయోగ ఉంటుంది. ఉమ్, భాగవతంలోనూ క్రియాయోగ ఉంటుంది. ఉమ్, పురాణాల్లో ఉండే క్షీరసాగర మదన ఘట్టాలు, పురాణాల్లో ఉమ్, ఉండేటటువంటి చాలా అంశాలన్నీ క్రియాయోగ బేస్ మీదే ఉంటాయి. ఓకే. వేదంలో దగ్గర దగ్గరగా ఒక 50% క్రియాయోగ బేస్ మీదే ఉంటాయి. ఓకే. అర్థమవుతుంది. యజ్ఞ యాగాది అవి ఉమ్, కాకుండా మిగతావన్నీ ఉమ్, ని క్రియాయోగాన్ని ప్రాతిపదికగా తీసుకొనే అది అందులో ఉండేటటువంటి చర్చలుంటాయి. ఉమ్, వేదాంతం మొత్తం క్రియాయోగమే. ఆహా. అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి. ఓకే. ఎవరి పరంపర అంటారు క్రియాయోగం? ఆ, మన పురాణాల్లో నుంచే వచ్చింది, మన అయితే, పూర్వీకుల నుంచి. అయితే మనకేం చేయాలంటే, మనకు ఏది అనుకూలమైనటువంటి పరంపరో దాన్ని తీసుకోవాలి మనం. ఓకే. ఏది సరళంగా ఉంటుంది, ఏది ఈజీగా మనం క్రియాయోగాన్ని చేసి ఫలితాన్ని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కొంతమందుంటారు, ఉమ్, రమణ మహర్షి గారి కాన్సెప్ట్‌లు వాళ్ళకి బాగా నప్పుతాయి. అవును. రమణ మహర్షి గారి ఇది చాలా సరళంగా ఉంది గదా! ఈ విధానంలో ఎనర్జీ సెంటర్స్‌ని యాక్టివేట్ జేసుకోవచ్చు అనుకుంటారు. ఆ, కొంతమంది శంకరాచార్యుల విధానంలో ఎనర్జీ సెంటర్స్‌ని యాక్టివేట్ జేసుకునే ప్రయత్నం జేస్తారు. ఉమ్, కొంతమంది హిమాలయ పర్వతాలకెళ్ళి ఉమ్, బంధాలేసి ప్లావిని అని జెప్పి, మూర్ఛ అని జెప్పి ఉమ్, భయంకరమైనటువంటి ప్రాణాయామాలు జేస్తూ మహావతార్ బాబా ఉమ్, కాన్సెప్ట్స్‌ని పాటించేవాళ్ళు కొంతమందుంటారు. ఉమ్, అది వాళ్ళిష్టం. ఉమ్, అర్థమవుతుందమ్మా. మనమేం జేస్తున్నాము అంటే, ఉమ్, పాణిని, పతంజలి ఇత్యాదుల మహర్షులేం జేశారంటే, అంతకు ఉమ్, ముందున్నటువంటి కుండలిని యోగాన్ని సామాన్యులు గూడా తగినట్లుగా సరళీకరణ జేశారు. ఉమ్, ఉహు. మేము ఆ కాన్సెప్ట్స్‌ని మోడర్నైజ్ జేశాం. నవీకరణ జేశాం. పతంజలి, ఇంకో ఆయన ఎవరండి? పాణిని అమ్మ, పాణిని. పాణిని. ఓకే. పాణిని మహర్షి. తెలుసండి. అర్థమవుతుందమ్మా. వాళ్ళు ఆ, చేసినటువంటి కాన్సెప్ట్స్‌ని మోడర్నైజ్ చేసి, అలాగే ఉమ్, శంకరాచార్యుల వారి సిద్ధాంతాలని, ఉమ్, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సిద్ధాంతాలని, మహావతార్ బాబాజీ గారి సిద్ధాంతాలని సైడ్ ఉమ్, సపోర్ట్‌గా పెట్టుకుంటూ,
ఈ క్లాసులు ఉమ్, కండక్ట్ చేస్తూ ఉండడం అనేది మేము ఎప్పటి నుండో చేస్తున్నటువంటి ప్రాసెస్. ఓకే. మనం ఇప్పుడు ఒక లైట్ కనిపెట్టింది ఒకానొక సైంటిస్ట్ అయి ఉండడు. అవును. ఆ సైంటిస్ట్ కి అంతకు ముందు ఉండేటటువంటి ఫార్ములాస్ అవసరం ఉంటాయి. అవునండి. అవును, అక్కడ వాళ్ళందరి ఫార్ములాస్ తీసుకొని తను తన ఆ, విచారణ కూడా కలుపుకుంటే అప్పుడు కొత్త దాన్ని కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అర్థం మేము ఇదే పట్టుకుంటాం, మేము ఇంతే ఉంటామంటే అది విజ్ఞానం కాదు, సాధన కాదు. ఉమ్, సాధన ఆ, ఎప్పుడు కూడా 360 డిగ్రీస్ ఉండాలి. ఉమ్, అంటే మనం ఆ, విస్తృతంగా వెళ్ళాలి, విశాల దృక్పథంతో వెళ్ళాలి, విజ్ఞానంతో వెళ్ళాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రధానంగా సాధనకు ఉపయోగపడేది పతంజలి గారిది. ఉమ్, మీరు క్రియాయోగ ప్రాక్టీస్ చేయాలి అంటే పర్ఫెక్ట్ గా ప్రాక్టికల్ మెథడ్స్ తో ఉండేది పతంజలి గారు. ఓకే. పతంజలి గారి ప్రాక్టికల్ మెథడ్స్ ని మనం ప్రాక్టీస్ లో పెట్టేది. అయితే అవునండి. దీనికి సపోర్ట్ మీకు తెలియాలి కదా. కొంతమందికి రామాయణ మహాభారతాలు కథల ద్వారా చెబితే కొంతమందికి తేలిగ్గా అర్థమవుతుంది. ఉమ్, కొంతమంది శంకరాచార్యులు వారి అద్వైత సిద్ధాంతాన్ని ఉదాహరణగా చెబితే కొంతమందికి అర్థమవుతుంది. ఉమ్, కొంతమందికి భగవద్గీత చెప్తే అర్థమవుతుంది. కొంతమందికి రమణ మహర్షి గారి విచారణని చెప్తే అర్థమవుతుంది. అది ఉమ్, సాధకుల యొక్క అర్థం చేసుకోవడం కోసం, సాధకులకు అవగాహన కోసం వాటిని ఉపయోగించుకుంటూ పతంజలి గారి ప్రాక్టికల్ మెథడ్స్ ని మనం ప్రాక్టీస్ చేయబోయేది క్రియాయోగంలో. ఓకే. అదే 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము, చేయిస్తున్నాము. దాని ఆ. ద్వారానే 100% రిజల్ట్స్ సాధకులు పొందుతున్నారు.